ఈ పండుగ నుండి రాజుగాడే మరి తండేలంటే ఇక రాజులమ్మ జాతరే. భారత్ మాతా కీ జై. బొగ్గి లేపి తొళ్ళగొట్టేస్తా. పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నిన్న ఇంత ముందు హీరో నాగచైతన్య గారిని కలిసినారు కదా, అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపల పులుసు వండుతారని మాట ఇచ్చినాడు. ఆ మాట ఎంత కరెక్ట్ అవుతాం చూద్దాం. నెలలో ఉన్నాడా అత్తం మాలాగే కర్రపోయి వెలిగించేసి దాని మీద మట్టి తగ్గెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగుండ పసుపుకుండా బాగా చేప పొగలో పట్టించి ఈలోపు బాగా ఈత ఎక్కిపోయి నూనె చేప మొక్కలు వేసి అందులో పెంచుకుంటూ పులుపు పీడికి చూసేసినాడు. నచ్చిందా? కొంతసేపుడికి మూకుడు తీసి సలసలసలు మరుగుతున్న పులుసులో కొత్తిమీర వేస్తుంటే అబ్బా ఆ వాసనకే నోరు ఊరిపోయిందంటే చాలా బాగుంది. పక్కన బాగోపోతే ఏం అనుకోమాకండి. ఫస్ట్ టైం మాలాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి 100 ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భవాని తల్లిని మొక్కుతాను.